అస్మద్ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. అపార్ట్మెంట్లో ఈశాన్యం ఎలా తగ్గుతుంది? చాలామంది ఏం చేస్తున్నారంటే, సరే వాళ్ళకి సౌకర్యార్థం అపార్ట్మెంట్లు కొనుక్కుంటున్నారు, మంచిదే, తప్పని నేను అనట్లేదు. కాకపోతే ఎలా ఉందంటే ప్రస్తుతం పరిస్థితి, ఉదాహరణకి ఒక్క నిమిషంలో చెప్తాను మీకు. ఒక షర్ట్ కుట్టమని ఒక 2 మీటర్లు లేదు 1.80 ఫుల్ హ్యాండ్ షర్ట్ కుట్టమని ఇస్తే ఇంతవరకే కుడితే, సగమే కుడితే మీరు ఊరుకుంటారా? మీరు ఊరుకోరు, ఎందుకంటే మీకు ఇబ్బంది జరిగింది కాబట్టి. అపార్ట్మెంటు కొని అమ్మి కొనుక్కున్న వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో, ఇబ్బంది పడుతూ దాన్ని అమ్మలేక ఎన్ని అవస్థలు పడుతున్నారో మేము చూస్తున్నాం కాబట్టి, వింటున్నాం కాబట్టి ఆ బాధ ఏమిటో మాకు తెలుసు. ఈ బాధ మీ అందరికి తెలియాలని ఏమి లేదు. కాకపోతే మీరు గ్రహించాల్సినటువంటి విషయం ఏమిటంటే, అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఫ్లాట్లో కూడా అష్టదిక్పాలకులు ఉండాలి. లేకపోయినా ఈశాన్యం తగ్గినా, నైరుతి పెరిగినా, వాయువ్యం పెరిగినా, ఆగ్నేయం పెరిగినా దోషాలు వస్తాయి. అపార్ట్మెంట్ ఫ్లాట్లో దిక్కులు ఉపదిక్కులు ఎలా పెరుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ మ్యాప్ను కనుక మీరు గమనిస్తే, ఇది రీసెంట్గా జరిగినటువంటి ఒక విషయం. ఇది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్, కిచెన్, ఇక్కడ డైనింగ్ ఏర్పాటు చేశారు, ఇక్కడ హాల్, ఇక్కడ పూజా మందిరం పెట్టుకున్నారు చిన్నది. ఈస్ట్ ఫేసింగ్ హాల్, తూర్పు ఈశాన్యంగా సింహద్వారం పెట్టారు. ఇలా తూర్పుకు వచ్చి ఆగ్నేయం నుండి దక్షిణం వైపుగా పడమరకు వెళ్తారు. ఇక్కడ లిఫ్ట్ ఉంటుంది, అటాచ్డ్ బాత్రూమ్, ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్, రెండో బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్, రెండో బెడ్రూమ్కి బాల్కనీ, ఈ కిచెన్కి యుటిలిటీ మీన్స్ ఆర్ బాల్కనీ. తర్వాత ఇక్కడ మీరు గమనిస్తే ఈ అపార్ట్మెంట్కి తూర్పు స్పేస్ ఉంది, అంటే ఇటు కూడా ఫ్లాట్స్ ఉన్నాయి, దీనికి తూర్పు ఉంది, ఈ ఫ్లాట్స్కి పడమర ఉంది. ఇది ఓకే. ఈ ఫ్లాట్కి ఆగ్నేయ భాగం ఉంది, దక్షిణ భాగం ఉంది, దక్షిణ నైరుతి ఉంది ఇంతవరకు. పడమర కంప్లీట్గా క్లోజ్, ఇది ఇల్లు మెయిన్, ఇక్కడి నుంచే ప్రారంభం. ఉత్తరం కంప్లీట్గా క్లోజ్, ఉత్తర ఈశాన్యం డెడ్ క్లోజ్, తూర్పు ఈశాన్యం వరకు ఉంది, ఇదంతా క్లోజ్ అయింది. ఈ యొక్క డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొని వెళ్ళిన దగ్గర నుండి వ్యాపారంలో దెబ్బతినటం, డ్రింకింగ్ హ్యాబిట్కి అలవాటు పడటం, లేనిపోయినటువంటి సమస్యలని అతని మీద వేసుకొని ప్రతిరోజు ఇంటి మీదకి గొడవకు రావటం, ఇంటిలో ఉన్నటువంటి వారికి యాక్సిడెంట్స్ అవ్వటం, ఇంట్లో ఉన్నటువంటి ఆడవారికి మనశ్శాంతి లేకపోవటం, అనారోగ్య సమస్యలు తలెత్తడం, హాస్పిటల్కి వెళ్ళి డబ్బు వెచ్చించడం, అప్పులు చేయటం, అప్పుల వారు అడుగుతారని చెప్పని తప్పించుకొని తిరగటం, ఇంట్లో ఉండకపోవటం, ఇవన్నీ ఇలాంటి పరిణామాలన్నీ ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనిన తర్వాత వారికి ఏర్పడ్డాయి. ఇక్కడ మీరు మెయిన్గా గమనించాల్సినటువంటిది ఏమిటంటే, ఉత్తర ఈశాన్యం డెడ్ క్లోజ్, నైరుతిలో ఉన్నటువంటి లిఫ్ట్ ఈ యొక్క అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఈ ఫ్లాట్కి టచ్ అవ్వటం. ఈ టచ్ అవ్వటం వలన నైరుతి పెంపయింది, నైరుతి భాగం పెరిగింది. ఈశాన్యం అసలు లేదు, తూర్పు ఈశాన్యం ఉంది, ఉత్తరం లేదు, ఉత్తర ఈశాన్యం లేదు, మధ్య ఉత్తరం లేదు, ఉత్తర వాయువ్యం లేదు. తూర్పు ఉంది, దక్షిణం ఉంది, మరలా పడమర లేదు. యమస్థానం పెరిగింది, నైరుతి ఈ లిఫ్ట్ తోటి రూమ్ పెంపయింది, తద్వారా నైరుతి పెంపయింది, ఈశాన్యం ఉత్తర ఈశాన్యం కట్ అయింది, దక్షిణం పెంపయింది. ఫ్లాట్ ఫర్ సేల్ పెట్టేశారు. ఎప్పుడు పెట్టారు? అన్నీ అనుభవించిన తర్వాత, పిల్లలకు జరగాల్సినటువంటి నష్టాలన్నీ జరిగిన తర్వాత, వారికి కాళ్ళు చేతులు విరిగి
ఎడ్యుకేషన్ దెబ్బతిని వాళ్ళకి అసలు ఎప్పుడు ఏమవుతుందో తెలియనటువంటి పరిస్థితులు ఇవన్నీ అనుభవించిన తర్వాత ఫ్లాట్ ఫర్ సేల్ పెట్టేసి అమ్మేశారు. మీకు ఇక్కడ ఒక సందేహం రావాలి, అదేమిటండి అపార్ట్మెంట్ అంటే కింద కదా వాస్తు, ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు, ఫోర్త్ ఫ్లోరు, ఫిఫ్త్ ఫ్లోర్లో వాస్తు ఏమిటి? వెరీ గుడ్ పాయింట్. అపార్ట్మెంట్కైనా సరే సింహద్వార నిర్ణయంలో కానీ, కిటికీల నిర్ణయంలో కానీ, కిచెన్ ప్లాట్ఫామ్ ఆర్ కిచెన్ రూమ్ నిర్ణయంలో కానీ, బెడ్రూమ్కి సంబంధించి కానీ, హాలుకి సంబంధించి కానీ, డైనింగ్ రూమ్కి సంబంధించి కానీ, బాత్రూములకు సంబంధించి కానీ, ఇవన్నీ మనం ఎలా అయితే పాటిస్తున్నామో యాజ్ పర్ వాస్తు, ఫిఫ్త్ ఫ్లోర్ అయితే మాత్రం ఈ డోర్ ఇక్కడ కాకుండా ఇక్కడ పెడుతున్నామా? తూర్పు ఆగ్నేయంగా లేదుగా. పెడితే మధ్య తూర్పు లేదా తూర్పు ఈశాన్యంగా పెడుతున్నాం. ఫిఫ్త్ ఫ్లోర్లో వాస్తు లేనప్పుడు మరి ఈ డోరు ఇక్కడ ఎందుకు పెడుతున్నారు, ఇక్కడ ఎందుకు పెట్టట్లేదు? తప్పు. వాస్తు అపార్ట్మెంట్ కింద ఉంది, ఫస్ట్ ఫ్లోర్లో ఉంది, సెకండ్ ఫ్లోర్లో ఉంది, ఎన్ని ఫ్లోర్లు ఉన్నా అన్ని ఫ్లోర్లు కూడా వర్తిస్తుంది. 5వ ఫ్లోర్ అని చెప్పని, 6వ ఫ్లోర్ లేదని చెప్పని మీరు కిటికీలు పెట్టకుండా ఉంటే మీ ఇంట్లోకి వెంటిలేషన్ వస్తుందా? రాదు కదా. ఖచ్చితంగా పెట్టాల్సిందే. ఎన్నో ఫ్లోర్ అనేటువంటిది కాదు, ఏ ఫ్లోర్కైనా వాస్తు ఉంది. మరలా వాస్తు దోషం ఉన్నప్పుడు అపార్ట్మెంట్ కొనేవారు, కొనుగోలు చేసేటువంటి వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా జాగ్రత్తలు పాటించాలి. లేదంటే మీరు తీవ్రంగా నష్టపోతారు. మీరు నష్టపోయిందే కాకుండా మీ బిడ్డలు నష్టపోతారు. మీరు మీ బిడ్డలు, మీ కుటుంబం నష్టపోతుంది. మంచి మాట, బాబు అటు వెళ్ళొద్దమ్మా, వెళితే గుంట ఉంది, ఊబి ఉంది, నువ్వు పడిపోతావు అని మంచి మాట చెప్పినప్పుడు నువ్వేమిటయ్యా నాకు చెప్పేది, ఏం చేయాలో ఎటు వెళ్ళాలో నాకు తెలుసు అని మూర్ఖంగా వెళ్ళి ఆ గుంటలో పడితే ఎవరైనా ఏం చేస్తారు? కంటిలో నలుసు పడ్డప్పుడు లేదా కంటిలో నలక పడ్డప్పుడు ఆ నలక తీయాలి తప్ప, దోషాన్ని మార్చాలి తప్ప, నలకున్నప్పుడు నేను మెడిసిన్ తీసుకుంటాను, ఇంజెక్షన్ తీసుకుంటాను, దానికి నొప్పి రాకుండా మెడిసిన్ వాడతానంటే నొప్పి ఉంటుంది. మెడిసిన్ వాడితే తాత్కాలికంగా తగ్గుతుంది, కానీ పర్మనెంట్గా తగ్గదు. దోషం కూడా ఏర్పడిన నాడు ఎక్కడైనా సరే, అది అపార్ట్మెంట్ కావచ్చు, గ్రౌండ్ ఫ్లోర్ కావచ్చు, ఫస్ట్ ఫ్లోర్, ఎక్కడైనా సరే దోషం ఏర్పడినప్పుడు దోషాన్ని మార్చుకోవాలి తప్ప, దోషాన్ని తీసివేయాలి తప్ప పరిహార మార్గాలు వాస్తుశాస్త్రంలో లేవు. కాబట్టి అపార్ట్మెంట్స్ కొనేటువంటి వారు అపార్ట్మెంట్ ఫ్లాటుకు సంబంధించి ఈశాన్య భాగము, తూర్పు, ఆగ్నేయము, దక్షిణము, నైరుతి, పడమర, వాయువ్యం, ఉత్తరం, ఉచ్చనీచ స్థానాలు, ఎత్తు పల్లములు, సింహద్వారానికి సంబంధించిన డైరెక్షన్లు, విండోస్కి సంబంధించిన డైరెక్షన్లు, బాత్రూంలో షింక్స్ ఉండేటువంటి డైరెక్షన్సు, ఇంకా మొదలగునటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని అపార్ట్మెంట్స్ కొనవలసినదిగా నా మనవి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.